స్వతంత్ర భారతావనిలో తమ భవిష్యత్ మహోజ్వలంగా ఉంటుందని ఆశించారు. వారి సుందర స్వప్నాన్ని సుసాధ్యం చేసేందుకు స్వతంత్ర భారత్లో ఎందరు ప్రయత్నించారనేది ప్రశ్నార్థకమే. వీరు బుడగ జంగాలు ఊరికి శివార్లలో చిన్న చిన్న డేరాలు వేసుకుని నివసిస్తుంటారు. ఆకలి నింపుకోవడానికి అడవుల్లో వేటాడటం, అడవి జంతువులను చంపుకుని ఆకలి తీర్చుకోవడం, అడవి తల్లి కరుణిస్తే ఆ పూటకి కడుపు నింపుకోవడం, అది జరక్కపోతే గడప గడపకి వెళ్లి అడుక్కుని ఆకలి తీర్చుకోవడం. ఊరు ఊరు తిరిగినోళ్ళం, ఊరి బయట ఉండినోళ్ళం, సతిబువ్వా తిని బతికినోళ్ళం. ఇది వీరి బ్రతుకుదెరువు. బుడగ జంగాలొల్లం, బిచ్చమడిగి బతికేటొల్లం, బహూరు పులేశాలేసి బాగోతాలాడినొల్లం, బహూరు పులేశాలేసి బాగోతాలాడినొల్లం. అది 1999 సంవత్సరం. కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో బుడగ జంగాలైన రంగన్న, ఈరన్న, మారెప్పలు పత్తికొండ ఊరి శివార్లలో డేరాలు వేసుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకు సాగిస్తూ కష్టాల ఊబిలో కూరుకుపోయిన వీరి బ్రతుకు బాగుపరుచుకోవాలంటే ఏదైనా వ్యాపార ప్రయత్నాలు మొదలు పెడితే బాగుంటుందని స్థానిక బ్యాంకులో అప్పు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో బ్యాంక్ మేనేజర్ అయిన పెద్దయ్య గారిని కలిసి, అయ్యా, మాకేదైనా అప్పు మంజూరు చెయ్యగలరా అని అడగ్గా, మీరు ఏం చేస్తుంటారు అని ప్రశ్నించగా, మేము వేటాడుతుంటాము సార్, వేటే మా జీవనాధారమని బదులిచ్చారు. ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా. అయితే మీకు అప్పు ఇవ్వాలంటే ఒక షరతు ఉంది. అది మీరు జంతువులను వేటాడడం వదిలేసి పూర్తిగా శాకాహారులుగా మారుతామంటే నా హామీ మీద మీకు అప్పు మంజూరు చేస్తాను అని చెప్పగా, మీరు ఏం చెబితే అది చేస్తాం సార్ అని ఆ క్షణమే పూర్తిగా వేటను, జంతు భక్షణ వదిలేసి పూర్తిగా శాకాహారిగా మారారు. అయ్యో రామ రామ, అయ్యో రామ రామ, దేశాయి రామ రామ, రాజాయి రామ రామ. మొదటిసారిగా పత్రిజీని కలుసుకున్న రంగన్న, ఈరన్న, మరన్నగార్లు పత్రిజీతో, సార్, మేము బుడగ జంగాలం సార్, మేము జంతువులను వేటాడేవాళ్లం, మాంసాహారం భుజించేవాళ్లం, మేం ధ్యానం చెయ్యొచ్చా అని అడగ్గా, అప్పుడు పత్రిజీ వారితో, అయ్యా స్వామి, నేను కూడా ఒక పెద్ద బుడగ జంగాన్ని, మీరేనయ్యా ధ్యానం చెయ్యాల్సింది అని ఆప్యాయంగా వివరించిన తీరు వారి జీవితాలనే శాశ్వతంగా మార్చేసింది. ఆ విధంగా పత్రిజీకి దగ్గరై అనేక ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అంచెలంచెలుగా బ్యాంకు పెద్దయ్య గారు చేసిన సహకారంతో వ్యాపారంలో రాణిస్తూ తమ జీవితాలకు స్థిరతను సాధించుకున్నారు ఈ పిరమిడ్ మాస్టర్స్. కువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే, దివిలో సైతం కథగారాని విధిలీలే వెలిగెనే. ఈ క్రమంలో బుడగజంగం కాలనీలో స్పిరిచువల్ రియాలిటీ ద్వారా ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలియపరుస్తూ ఎంతో మందిని ధ్యానులుగా, శాకాహారులుగా మార్చారు ఈ గ్రేట్ మాస్టర్స్. పిరమిడ్ శక్తి యొక్క విశిష్టతను తెలుసుకుని ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం కూడా చేసి పిరమిడ్ శక్తిని అందరికీ పరిచయం చేస్తూ అద్భుతమైన ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఆకలి తీర్చుకోవడానికి రకరకాల జంతువులను చంపి తిని బ్రతికిన మేము ధ్యానంతో శాకాహారులుగా మారాము. మరి మీరెందుకు ధ్యానం చెయ్యకూడదు, శాకాహారులుగా మారకూడదు? ఇకనైనా మేల్కోండి, ధ్యానంతో శాకాహారులుగా మారి ఆనందంగా జీవించండి. జయహో ధ్యాన జగత్, జయహో శాకాహార జగత్, జయహో పిరమిడ్ జగత్, జయహో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.